చాలామంది కూడా 1,00,000 పనులు ఉన్నాయి నాకు అని అంటూ ఉంటారు కదా. లక్ష అంటే మన అందరికీ తెలిసిందే. మరి 1,00,000 అంటే ఏంటి? మీరు అన్నట్టుగా లక్ష అంటే బాగా లోకంలో ప్రచారంలో ఉంది. కానీ 1,00,000 అనేటువంటి పదం మన తెలుగువాడు కల్పించినటువంటి అందమైనటువంటి పదం. ఎందుకంటే తెలుగువాడు విజ్ఞానంతో పాటు హృదయం ఉన్నటువంటి గొప్పవాడు. మహాభారతం 1,00,000 శ్లోకాలు. మహాభారతానికి అనుబంధంగా ఉన్నటువంటి హరివంశము అనేటువంటి గ్రంథం 24,000 శ్లోకాలు. ఒక్క మహాభారతం చదివితే చాలదు, ఆ ఫలితం రాదు. మహాభారతంతో పాటుగా హరివంశం కూడా చదవాలి అని చెప్పి మన సంప్రదాయం చెప్తుంది. అందువల్ల ఆ రెండింటినీ కలిపి చదవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మన తెలుగువాడు మహాభారతాన్ని హరివంశాన్ని ఆ శ్లోకాల యొక్క సంఖ్యని కలిపి, ఇది 1,00,000 అది 24,000, రెండింటినీ కలిపి 1,00,000 అన్నాడు. నిజానికి సవ అనేటువంటిది ఇప్పటి వ్యవహారంలో నిఘంటువుల్లో గనక మనం పరిశీలిస్తే అది ఉర్దూ పదం కింద మనకు కనపడుతుంది. కానీ మన తెలుగువాడికి విశాలమైన హృదయం మొట్టమొదటి మీకు చెప్పాను కదా, అన్ని భాషల నుంచి వాడు స్వీకరిస్తాడు కాబట్టి 1,00,000 అని ఆ రకంగా పదబంధం పెట్టాడు. ఎందుకంటే మన తెలుగు జాతీయాల్లోనే సవాసేరు అని ఒక పదం ఉంది. సవాసేరు అని ఇదివరకటి రోజుల్లో వాడేవారు. ఇప్పుడంటే కేజీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చాలామందికి ఆ సేర్లు ఇలాంటివి తెలియవు. కానీ పూర్వకాలంలో సవాసేరు అంటే సేరు అంటే 2 పౌండ్లు, మళ్ళీ పౌండ్ అంత అంటే 16 ఔన్సులు ఇప్పుడు భాషలో చెప్పాలంటే. అలా సవాసేరు లెక్కల్లో పూర్వకాలంలో లెక్క ఉండేది. అక్కడ కూడా సవా అంటే 25. కొంతమంది అంటారు ఈ సవా అనేటువంటి పదం ప్రాకృతం నుంచి మన తెలుగులోకి వచ్చి కూర్చుందని చెప్పి కొంతమంది భాషా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మొత్తం మీద మాత్రం మన తెలుగువాడు భారతానికి హరివంశానికి కలిపి 1,00,000 అని పెట్టాడు. అది రాను మన వ్యవహారంలో లోకంలో మాట్లాడుకోవటంలో నాకు 1,00,000 పనులున్నాయిరా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతం మన జీవితంలో అంతగా కలిసిపోయింది ఆ పదబంధం. అందుకే మన సంస్కృతి అంత గొప్పది.